నమస్తే. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం ఇప్పుడు వివాదంగా మారింది. ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు, మరోవైపు ప్రతిపక్ష నేతలు, ఇద్దరి మధ్య ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. పెట్టిన ఫోటోను ప్రతిపక్ష నేతలు తొలగించారు క్యాంప్ ఆఫీస్ నుంచి. సోమవారం అంటే రేపు బంద్కు పిలుపునిచ్చారు. రైట్, నువ్వు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇవాళ గజ్వేలే హాట్ టాపిక్గా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ప్రస్తుతం మనతో పాటు సిద్దిపేట డీసీసీ ఆంక్షారెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే. సో ఇవాళ స్టేట్ మొత్తం పాలిటిక్స్లో ఆంక్షారెడ్డి పేరు వినిపిస్తోంది. సో ఎందుకు ముఖ్యమంత్రి గారి ఫోటో క్యాంప్ ఆఫీస్లో పెట్టాల్సి వచ్చింది? అంటే మెయిన్గా బయటకి పోర్ట్రేట్ చేసింది వీళ్ళు వేరన్నా బీఆర్ఎస్ వాళ్ళకి స్ట్రాంగ్ సోషల్ మీడియా ఉండి రిపోర్టర్లది కూడా సహకారం ఉండేసరికి మేము చేసింది ప్రజల కోసం, వీళ్ళు తీసుకుపోయి అది ఫోటో రాజకీయం చేస్తున్నారు. ఫోటో రాజకీయం చేసేది మీకు తెలిసిందే, బీఆర్ఎస్ బీజేపీ ఫోటో రాజకీయం. వాళ్ళది చూడండి ఒకసారి సోషల్ మీడియా, వాళ్ళు 1% ప్రోగ్రామ్ చేస్తే అది 100 days 100% తీసుకెళ్ళిపోతారు. అదే ప్రోగ్రామ్ని 100 days ముందర తీసుకెళ్ళిపోతారు. మాది అలా కాదు. మేము ఎప్పుడైనా, ఇప్పుడు 2.5 ఏళ్ళు మా ప్రభుత్వం ఉంది, ఎప్పుడైనా మేము ఒక ఫోటో పెట్టడమే కానీ మా రేవంత్ అన్నది ఉండాలి అనే ఆలోచన మాకు ఎప్పుడు లేకుండా. అంటే 2.5 ఏళ్ల నుంచి పెట్టని ఫోటో ఇప్పుడే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడే ఎందుకు ఆ ర్యాలీగా పోవాల్సి వచ్చింది అక్కడికి? మొన్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక రోజు ఒక వార్డ్ సభలో ఇక్కడ బీఆర్ఎస్ కౌన్సిలర్ అక్కడ మా ఎమ్మెల్యే ఫోటో, కేసీఆర్ ఫోటో లేదు అనేసి ఫ్లెక్సీని చింపేయడం జరిగింది. అక్కడ ఆఫీసర్లు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మా ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ ఉండగా వాళ్ళందరి ముందట ఆ ఫ్లెక్సీని చింపేయడం జరిగింది. అందులో మా రేవంత్ అన్న, బట్టి సార్ గారి ఫొటోస్ ఉన్నాయి. మళ్ళీ దీనికి ముందు రోజే ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ ఆఫీసర్స్ తోటి, ఇక్కడున్న ఎస్ఐల తోటి వార్నింగ్ ఇచ్చారు. ఎలా వార్డ్ సభలు అయితే మేము కూడా చూస్తాము, కాకుండా మేము చేస్తాము అని. వీళ్ళ ఒకటే ఆలోచన, ఇప్పుడు వార్డ్ సభ అయితే ప్రజల్లోకి మేమేం సంక్షేమ పథకాలు చేశాము, ఎంతవరకు మా పనులు ప్రజల వరకు చేరాయి అనేది ఒక ఆఫీసర్ వచ్చి చెప్పేసరికి వాళ్ళకి అరే కాంగ్రెస్ ఇంత పని చేసింది అంటే, ఎందుకంటే మేము పని చేస్తాం కానీ ఆ చెప్పుకునే అలవాటు మాకు లేదన్న. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ లెక్క మాకు అలవాటు లేక మేము పని చేస్తూ వెళ్తున్నాము. అది వీళ్ళు వచ్చి మేము చేసిన పథకం వీళ్ళు ఇప్పుడు తీసుకొచ్చి చెప్తున్నారు, చేస్తున్నారు అనే ఆలోచనలో ఉన్నారు. సో మేము వార్డ్ సభలు పెట్టింది, గ్రామ సభలు పెట్టింది ప్రజలకు తెలియడానికి. ఈ పథకాలు ఉన్నాయి, ఈ పథకాలు వస్తున్నాయి, ఈ పథకాలు అమలయ్యాయి, ఈ పథకాలు ముందు వచ్చేటివి ఉన్నాయి అనేసి. సో ఈరోజు మొన్న వీళ్ళు వార్డ్ సభలు జరిగినప్పుడు వార్డ్ సభలకి అడ్డుకుంటాం, బాయ్కాట్ చేస్తాం అనే వాళ్ళ ఆలోచనకి భిన్నంగా మేము ఒక ప్రోటోకాల్ ప్రకారం సీఎం గారి ఫోటో, ఏ సీఎం అయితే, ఏ గవర్నమెంట్ అయితే ఏంది, ఏ సీఎం అయితే ఏంది, ఖచ్చితంగా గవర్నమెంట్ బిల్డింగ్లో, గవర్నమెంట్ ఆఫీస్లో సీఎం గారి ఫోటో ఉండాలి అనే ఆలోచనతో. ఆ ప్రోటోకాల్ ఏమైనా ఉందా అంటూ బీఆర్ఎస్ నేత దాసోత్సవం అని చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలనే ప్రోటోకాల్ ఏమైనా ఉందా, కంపల్సరీగా పెట్టాలనా అని దాసోత్సవం గారు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. ఒక 1600 ఫొటోస్ ప్రతి ఒక్క నియోజకవర్గానికి, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి పంపించినారు. ఈ ఫొటోస్ ఖచ్చితంగా సీఎం గారి ఫోటో గవర్నమెంట్ బిల్డింగ్స్లో, గవర్నమెంట్ ఆఫీసులలో ఉండాలి అనేసి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. అదే ప్రకారంగా ఇక్కడ లేదు కదా అనే ఆలోచనతో ముందరికి వెళ్ళాం తప్ప ఎలాంటి మాకు అక్కడ ఏదో ముట్టడి చేయాలి, దౌర్జన్యాన్ని దిగాలి అలాంటి ఇప్పటి వరకు మేము గవర్నమెంట్లో లేనప్పుడు కూడా చేయలే. ఏదైనా పోయి రాస్తా రోకో చేసి, ధర్నా చేసి మాకు ఈ ప్రాబ్లం ఉంది కేసీఆర్ గారు మీరు సీఎం మాకు ఇది కావాలి అనేసి అడిగాం తప్ప ఎప్పుడు ఎవరి ఇంట్లో మీదకి వెళ్ళలేదు, ఎవరికి హామీ కలిగించలేదు, ఏ బిల్డింగ్ పలగొట్టలేదు. మీరు అప్పటి నుంచైనా మా చరిత్ర చూసుకోవచ్చు. అని మొన్న సిద్దిపేట, ఇవాళ గజ్వేల్ వరుసగా కాంగ్రెస్ గుండాయిజం, రౌడీయిజం, అల్లరి ముఖాలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నాయనేది బీఆర్ఎస్ పార్టీ నేతల మాటలు. వాస్తవమా అవాస్తవం? అయితే మేము చేయకముందు వాళ్ళే ప్రోటోకాల్ ప్రకారం పాటించవచ్చు కదా. మేము అడిగేది అదే. మేము చేసే అవసరం లేదు, మీరే లైన్గా మీరు ఆ ప్రోటోకాల్ పాటించి రేవంత్ రెడ్డి గారి, సీఎం గారి ఫోటో మీరు పెట్టేస్తే మాకు ఇవన్నీ తప్పుతాయి కదా. మేము చేసే అవసరం మాకు అంతకు లేదన్నా. మాకు 2.5 ఏళ్ళ నుంచి మేము పని చేస్తూనే వస్తున్నాం, ప్రజల కోసమే ఆలోచించాం. ఇవన్నీ తీయాలి, ఒక బీఆర్ఎస్ ఇప్పటి వరకు వాళ్ళు చేసిన అరాచకాలు తీయాలి అంటే మాకు నిమిషాల పని. మాకు అవి వద్దు. ఇప్పుడు మాకు గవర్నమెంట్ని నమ్మి, కాంగ్రెస్ని నమ్మి మాకు ఇచ్చారు, ఖచ్చితంగా మేము నిలబెట్టుకోవాలి అనే విధంగానే ఈ 2.5 ఏళ్ళు ఒక్కరోజు కూడా మేము హాలిడే, మా రేవంత్ అన్న లెక్కనే మేము కూడా ఒక్కరోజు రెస్ట్ తీసుకోకుండా ప్రతి సంక్షేమ పథకం ప్రజల్లోకి పోయేటట్టు మేము చూసుకున్నాం. ఇప్పుడు చాలా ప్రశాంతంగా
ర్యాలీగా పోతా ఉన్నారు, అక్కడ ఫోటో పెట్టి ఇంతవరకు బాగానే ఉంది. మరి అద్దం ఎట్లా పగిలింది? అక్కడది కాంగ్రెస్ కార్యకర్తలు, ఆంక్షారెడ్డి అభిమానులు, లేకపోతే సోదరులు మీరున్నారు. అద్దం ఎట్లా పగిలింది? ఎవరు బలగొట్టారు? బీఆర్ఎస్ వాళ్ళు బలగొట్టిరా, కాంగ్రెస్ వాళ్ళు బలగొట్టిరా, లేకపోతే అదర్స్ ఎవరైనా వచ్చారా? ఫస్ట్ థింగ్, మేమే ముందటున్నాము, మేము వెళ్తున్నాము ఖచ్చితంగా. అది మాత్రం అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని ఆపడానికి చూసారు. అందులో గిట్ట ఏమన్నా అయిండొచ్చు అని అనుకుంటున్నాం తప్ప, మేము ఒకవేళ పలగొట్టాలి అనుకుంటే అక్కడ చాలా అద్దాలు ఉన్నాయి అన్న. మీరు ఇప్పటికీ మనం కావాలంటే ఇప్పుడు వెళ్దాం, మనము మన పోలీస్ వాళ్ళతో పాటు, ఆఫీసర్లతో పాటు మనం అందరం కలిసి వెళ్దాము. ఒక 500-600 మంది కలిసి వెళ్ళేటప్పుడు చిన్నగా ఏమైనా మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందులో గిట్ట ఏమైనా అయిండొచ్చు అని అనుకుంటున్నాం తప్ప, మేమైతే ఒక చిన్న అద్దం, అంటే మనం డోర్ ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్లో ఒక చిన్న కింద అద్దం ఉంది, అదేమైనా కాలు తాకి అలా పడిపోయిండొచ్చు తప్ప. ఒప్పుకుంటున్నారా ఆంక్షారెడ్డి గారు మా వల్లనే ఆ అద్దం పగిలిందని మీరు ఒప్పుకుంటున్నారా? మీరు ఏదైతే చాలా ప్రశాంతంగా శాంతియుతంగా క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారు, అక్కడ ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టారు, ఇదంతా బాగానే ఉంది. కానీ అక్కడ అద్దం ఎలా పగిలింది అనేది ఒక ప్రశ్న. సో ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ అల్లరి ముఖాలు, కాంగ్రెస్ గూండాలు, కాంగ్రెస్ రౌడీలు వరుసగా మొన్న సిద్దిపేటలో, ఇవాళ గజ్వేల్ మా కార్యాలయాల మీద దాడి చేస్తూ ఉన్నారు అని అంటున్నారు. సో వాస్తవమేనా? ఒప్పుకుంటారా దీన్ని? ఒకవేళ మేము అదే దౌర్జన్యానికి, ముట్టడికి, ధర్నాలకి దిగాలి అంటే మేము శాంతియుతంగా మన సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ నుంచి సిద్దిపేట కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చి, అక్కడి నుంచి వేలాది మందిని నడుచుకుంటూ పాదయాత్ర చేస్తూ గవర్నర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక మెమరాండం ఇచ్చి, మా సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, మేము మా ఎమ్మెల్యే గారు పని చేస్తలేరు, మాకు ఒక రిప్రజెంటేటివ్ కావాలి, మాకు ఒక అసెంబ్లీలో ఒక గొంతు కావాలి అనేసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక పాస్ట్ 3 months బ్యాక్ మేము సీఎం గారి, ఎమ్మెల్యే గారి ఇంటికి, ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ ఆయనకి ఒక రెడ్ కార్పెట్ పరిచి దాని మీద పూలేసి, అయ్యా కేసీఆర్ గారు రండి, మాకు మా ప్రజలకి బాధలు ఉన్నాయి, మీరు చేసిన మల్లన్న సాగర్ ముంపు గ్రామాలే కానీ ఇప్పుడు మీరు మాకు బస్ స్టాండ్ ఇస్తా అన్నారు, ఆ బస్ స్టాండే కానీ చాలా పనులు ఆగిపోయి ఉన్నాయి, కలిసి పని చేద్దాము అని ఆయనని చాలా మర్యాదపూర్వకంగా పూలేసి మరీ పిలిచాం. ఇవన్నీ చేసిన వాళ్ళమి ఈరోజు ఈ బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని రాంగ్గా పోర్ట్రేట్ చేసి ఏదో దౌర్జన్యానికి వచ్చిర్రు, వీళ్ళు గూండాయిజంకి వచ్చిర్రు అంటే ఇవన్నీ చేసేటోళ్ళం కాదు కదన్నా. అక్కడ మేము మొన్న ఫామ్ హౌస్కి పోయినప్పుడు కూడా అక్కడ సెక్యూరిటీ లేకుండే, ఎమ్మెల్యే గారికి అక్కడ సెక్యూరిటీ లేకుండే. ఒకవేళ మేము అదే ఆలోచనతోటి ఏదో వీళ్ళు ఇప్పుడు పోర్ట్రేట్ చేసినట్టు మేము గూండాలు, మేము రౌడీలమే అయితే ఆ రోజే మేము పోయి మాట్లాడకపోయేటోళ్ళమా? డైరెక్ట్గా ఎమ్మెల్యే గారితో లోపలికే పోయి మాట్లాడేటోళ్ళం. మాకు ఆలోచన లేదు, మేము ఇంకా రిక్వెస్ట్ మూడ్లోనే ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, రండి పని చేద్దాము అని. ఎందుకంటే ఇక్కడ పార్టీలు కొట్లాడుకొని నష్టపోయేది ప్రజలు అవుతారు, మాకు వద్దు అట్లా. మా గజ్వేల్ ప్రజల కోసం మేము ఎక్కడ దాకా పోయి అడుగుమన్నా అడుగుతాము. ఖచ్చితంగా మాకు, మా ప్రజలకి ఒక అసెంబ్లీలో రిప్రజెంటేటివ్ కావాలి అనే విధంగా మేము ముందటికెళ్తున్నాం. అంటే మీ ముఖ్యమంత్రి, అంటే మీ ఎమ్మెల్యే గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు గజ్వేల్కి రావట్లేదా? ప్రజల్ని పట్టించుకోవట్లేదా? 10 ఏళ్ళు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఒక్కసారి వచ్చింది లేదు, మాట్లాడింది లేదు. ఎలక్షన్స్కి ముందు వస్తాడు, ఒక సభ పెడతాడు, వెళ్ళిపోతాడు. ఆ సభలో కూడా ఈ ఎలక్షన్ తర్వాత నేను ఖచ్చితంగా ఇక్కడనే ఉంటాను, నెలకి 2 రోజులు మీకు టైం ఇస్తాను, నేను ఇక్కడనే ఉండి మీ బాధలు వింటాను అనే విధంగా ఆయన మాట ఇచ్చాడు పోయిన ఎలక్షన్స్లో కూడా. సరే అప్పుడు సీఎం ఉన్నారు కావచ్చు, ఇంకా పనులు ఉంటాయి, రాష్ట్రం చూసుకోవాలి, సరే అనుకున్నాం. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, అటు అసెంబ్లీకి పోయి మాట్లాడతలేడు. ఆయనకుంది ఈ గజ్వేల్ అసెంబ్లీ ఒక్కటే పట్టించుకోవడానికి. రమ్మనండి ఇక్కడికి, మేము అదే అంటున్నాం ఇప్పటికి కూడా. నెలకి 2 సార్లు, పెద్ద మనిషి, ఏజ్, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ ఆలోచించుకొని మేము కూడా ఆయన రోజు వచ్చి ఈడనే పని చేయమని అంటలేము. అట్లీస్ట్ నెలకు 2 సార్లు వస్తే ప్రజలకు ఏమైనా బాధలు ఉంటే పోయి క్యాంప్ ఆఫీస్లో చెప్పుకుంటారు, ఇదయ్యా మా బాధ, మాకు జర పోయి సీఎం కాడ పని చేపియండి, మినిస్టర్ కాడ పని చేపియండి. ఈయన ఒక్క రిక్వెస్ట్ చేస్తే ఏ మినిస్టర్ అయినా పని చేయకుండా ఉంటారా? మాకు అంతా బెనిఫిట్స్ ఉన్నాయి, ఒక ఎక్స్-సీఎం కాన్స్టిట్యున్సీ కాబట్టి మాకు ఆ బెనిఫిట్స్ ఉన్నాయి, ఆ బెనిఫిట్స్ మా ప్రజలు వాడుకోవాలి అనేసి మా ఆలోచన. దాంతో మేము ఈరోజు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం, వచ్చి పని చేయండి అని. మీరు ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టిరు, బాగానే ఉంది. ముఖ్యమంత్రి ఫోటో పెట్టి 24 గంటల లోపే ఆ ఫోటోను తొలగించారు. సో ఏం చెప్తారు దీని మీద, మీ కామెంట్ ఏంటి? సో మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ గూండాలు, రౌడీలు అని ఏదైతే వాళ్ళు మమ్మల్ని పోర్ట్రేట్ చేస్తున్నారో వాళ్ళు చేసింది ఏంటిది? ఇప్పుడు ఒక ప్రోటోకాల్ ప్రకారం ఫోటో పెట్టాం మేము. అక్కడ చాలా పెద్ద ఎత్తున కేసీఆర్ గారి ఫోటో ఉంది, ఆ ఫోటోని మేము ఏం టచ్ కూడా చేయలే. ఆ ఫోటోకి ఎదురుగానే ఇంకొక వాల్ మీద
మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టడం జరిగింది. ఇప్పుడు మేము ఒకవేళ అదే రౌడీలమి గూండాలమి అయితే ఖచ్చితంగా ఆ ఫోటో తీసేసి ఆ ఫోటో ప్లేస్లో పెట్టేటోళ్ళమి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంటే వీళ్ళకి ఏం నష్టం? అదొక గవర్నమెంట్ బిల్డింగ్, ప్రైవేట్ది కాదు, బీఆర్ఎస్ ఆఫీస్ కాదు. బీఆర్ఎస్ ఆఫీస్లోనో వాళ్ళ ఇంట్లోనో పెడితే అది ప్రాబ్లం. కానీ ఒక గవర్నమెంట్ బిల్డింగ్లో సీఎం గారి ఫోటో ఉంటే ఏం ప్రాబ్లం? వాళ్ళు చేసేది రౌడీయిజం, వాళ్ళు చేసేది దౌర్జన్యం. ఇప్పుడు మీరేమో మేము ఎక్కడ రౌడీజం చేయలే, ఎక్కడ గుండాయిజం చేయలే అని అంటున్నారు. వాళ్ళేమో వీళ్ళే రౌడీలు, వీళ్ళే గుండాలు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అద్దాలు పగలగొట్టి అక్కడ కుర్చీని, ఫర్నిచర్ని కూడా ధ్వంసం చేసినట్టు వాళ్ళు అంటారు. వాస్తవానికి ఏం జరిగింది? ఇద్దరు ధ్వంసం చేయనప్పుడు మరి ఎవరు ధ్వంసం చేశారు? అద్దాలు ఎట్లా పగిలినాయి? ఒక్కసారి వీడియోలో చూడండి అన్న. ఇక్కడ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. నడిచేటప్పుడు ఏమన్నా చేయి తాగో లేకపోతే చెప్పు తాకో అది కింద సైడ్ విరిగింది బై మిస్టేక్గా, అది క్లియర్గా కనిపిస్తుంది. పలగొట్టాలంటే అద్దం మొత్తం పలగొట్టరా అన్న? ఇప్పుడు ఆయన ముట్టి దాన్ని ఇంకా పెద్దగా చేసి చూపిస్తున్నారు. ఇది చిన్న క్రాక్ వచ్చింది. అయితే చిన్న క్రాక్ వస్తే దాన్ని వీళ్ళు పట్టుకొని ముట్టేసరికి అది పెద్దగా కనిపిస్తుంది. వీళ్ళు ఇంకా దాన్ని ఇరగొడుతున్నారు అంతే. ఓకే. సో మొత్తం మీద ఎటువంటి దాడి చేయలేదు, ఎటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేయలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇక్కడ ఏ నష్టం కలగలేదన్న. అది గవర్నమెంట్ బిల్డింగ్ అంటే మా ప్రాపర్టీ, మా పబ్లిక్ ప్రాపర్టీ. అలాంటిది మేము ఎక్కడ చేయలేదు. అది ఒక గ్లాస్ క్రాక్ ని వాళ్ళు ఇంత పోర్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ ఏం లేదు. రేపు మొన్నటి వరకు అసెంబ్లీలో కొట్లాడిరు, ఇప్పుడు ఏం టాపిక్ లేదు. ఓకే ఇది దొరికింది కదా, దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చేద్దాము అనేది తప్ప అక్కడ ఫర్నిచరే కానీ కేసీఆర్ ఫోటోనే కానీ ఇంకేది మేము ముట్టిన సిచ్యువేషనే లేదు. అక్కడ పోయాము మేము, ఒక స్టిక్కర్ తీసుకొని అక్కడ స్టిక్ చేసి రేవంత్ అన్నది ఫోటో వేసేసి వచ్చాం అంతే తప్ప ఇంకా అక్కడ బయటకు వచ్చి క్యాంప్ ఆఫీస్కి బయటకు వచ్చి ఒక చిన్న ప్రెస్ నోట్ ఇచ్చాం. ఓకే. కానీ దౌర్జన్యంగా క్యాంప్ ఆఫీస్లోకి చొరబడ్డారు. సో అక్రమంగా అక్కడ ఫర్నిచర్ వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, 24 గంటల్లో పోలీసులు కూడా సీసీ కెమెరాను అబ్జర్వ్ చేసి కేసులు పెట్టాలని వాళ్ళు చెప్పారు. సో దాంతోపాటు మేము సోమవారం బంద్కు పిలుపునిస్తామని చెప్తున్నారు. సో బంద్కు సహకరిస్తుందా కాంగ్రెస్? ఈ బంద్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బంద్ ఇప్పుడు గవర్నమెంట్ త్రూ వచ్చిందో లేకపోతే ప్రజల కోసం వచ్చిందో అంటే ఖచ్చితంగా సహకరిస్తామన్నా. కానీ ఇది అర్థం లేని బంద్. అసలు ఏమైందని మీరు బంద్కి పిలుపునిచ్చారు? అక్కడ మేము ప్రాపర్టీ డ్యామేజ్ ఏం చేయలేదు. మేము పోయింది అక్కడ మేము పోయేటప్పుడు కూడా సిఐ గారు ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటే మేము ముందటికెళ్ళాం. వాళ్ళు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ ప్రూఫ్గా సిఐ గారు ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు. పోయాం, లోపలికి వేసేసి వచ్చాం తప్ప ఒకవేళ మేము కాన్సిక్వెన్సెస్కి రెడీ ఉన్నామన్నా. మేము ఏమైనా తప్పు చేశాము అని అంటే మాత్రం లీగల్గా మేము కాన్సిక్వెన్సెస్కి రెడీ ఉన్నాము. కానీ మేమేం తప్పు చేయలేదు. సో నిజంగా మీరు తప్పు చేయకపోతే, నిజంగా మీ మీద పోలీసులు కేసు పెట్టినా, ఇంకేదైనా చర్యలు తీసుకున్నా ఆంక్షారెడ్డి సిద్ధంగా ఉందా అన్నిటికీ? లీగల్గా మేమేం తప్పు చేయలేదు అని మాకు తెలుసు. ఒకవేళ ఏమైనా వీళ్ళు యాక్షన్ తీసుకోండి అని పైనుంచి చాలా ప్రెషర్స్ ఉన్నాయి. సిపి గారికి కానీ ఏసీపీకి గారికి కానీ అర్ధగంటకు ఒక కాల్ వస్తుంది, వాళ్ళని ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కేస్ చెయ్యాలి అనేసి. లీగల్గా ఎట్లాంటి యాక్షన్కైనా మేము రెడీ ఉన్నాం. కానీ ఇది ఒకటి ఇన్సిడెంట్ మీకు ఖచ్చితంగా చూపించాల్సింది. ఏదైతే వీళ్ళు గూండాలు రౌడీలు అంటున్నారో ఒక్కసారి వీడియో చూసిన తర్వాత మీరు చెప్పండి. ఇది మేము పెట్టిన ఫోటో అన్న, రేవంత్ అన్నది ముఖ్యమంత్రి గారిది ఫోటో. అక్కడ ఏసీపీ గారు ఉన్నారు, 4 సిఐలు ఉన్నారు, పోలీస్ బెటాలియన్ ఉన్నారు. ఆయనకు ఒక ప్రోటోకాల్ లేదు అసలు. ఆయనకి అక్కడ ఉన్న క్యాంప్ ఆఫీస్లో ఎలాంటి రైట్ లేదు ఉండడానికి. అలాంటిది ఇప్పుడు మా రేవంత్ అన్న ఫోటో మీరు చూసారు ఎలా బిహేవ్ చేస్తున్నాడు. ఏసీపీ వీళ్ళందరి ముందట ఫోటో తీసి పలగొట్టడానికి ప్రయత్నించాడు. ఇది చూసి ఎవరు గుండాలు ఎవరు రౌడీలు అని మీరు చెప్పాలి. మేము చాలా ప్రశాంతంగా నడుస్తూ కిలోమీటర్ నడుచుకుంటూ రేవంత్ అన్న గారి ఫోటో పట్టుకొని పోయేసి అక్కడ వేసేసి వచ్చాం. వీళ్ళు ఏసీపీని ముందట పెట్టుకొని సిఐలను ముందట పెట్టుకొని రేవంత్ అన్న ఫోటో తీసి పలగొట్టడానికి ప్రయత్నించారు. దీనికి మేము ఎలాంటి యాక్షన్ తీసుకోమంటారు? ఓకే, మేము చాలా ప్రశాంతంగా ఉన్నామన్నా. ఆ ఇన్సిడెంట్ చూసాగానే మాకు చాలా బాధ అనిపించింది. ఆ బాధతోటి మా వాళ్ళని అందరు నేను ఆపిన, వద్దు వాళ్ళు
వైలెంట్ యాక్షన్స్కి వెళ్తాము. మనది మహాత్మా గాంధీ సిద్ధాంతాలు, మనం ఇలాంటి దానికి పోవద్దు. ఏదున్నా మనం డైరెక్ట్గా ఫేస్ చేస్తాం, మనం ప్రజల కోసం కొట్లాడదాం, కానీ ఇట్లాంటివి మనకు వద్దు అనేసి మేము ఆపినాం. వీళ్ళు ఇప్పుడు రెచ్చగొట్టే పనులు వీళ్ళు చేస్తున్నారు. ఒక సీఎం గారిది ఫోటో తీస్తే మాకు బాధ కలగదా అండి? మేము ఊకుంటామా? అయినా కానీ ప్రశాంతంగా ఉన్నాము, మన వల్ల ప్రజలు సఫర్ కావద్దు అనే ఆలోచనతోటి మేము ఆగున్నాము. కానీ దీని మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందే. సిద్దిపేటకు ముఖ్యమంత్రి వచ్చి సిద్దిపేట వేదికగా ఇక్కడ ఏ కాంగ్రెస్ నాయకుడు గెలిచినా మంత్రి కాబోతుందని ఒక వరాన్ని ప్రసాదించినట్టు తెలుస్తుంది. సో అప్పటి నుంచి ఆంక్షారెడ్డి స్పీడ్ పెంచింది, యాక్టివ్ అయింది, కొంత జోస్గా ఆమె మొత్తం కూడా యాక్టివ్ అయినటువంటి పరిస్థితి సిద్దిపేట డిస్టిక్లలో ఒక చర్చ జరుగుతుంది. ఇందులో వాస్తవం ఉందనుకోవచ్చా? అంటే మాది ఆర్గనైజేషన్ బ్లడ్ అన్న, యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన. సో మాకు ఈ పోరాటాలే కానీ ప్రజల కోసం నిల్చోవడం, ఒకవేళ మా పార్టీ ఏమైనా తప్పు చేసినా కానీ ప్రజలతో మేముండి మా పార్టీ మీద కొట్లాడే అంతా కూడా స్వేచ్ఛ మాకు మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇప్పుడే కాదు, మీరు గతంలో కూడా చూసుకోవచ్చు. 6 ఏళ్ల నుంచి నా యాటిట్యూడే ఇంత. ఇదే విధంగా నేను ప్రతి దాంట్లో ముందటికెళ్ళేదాన్ని. ఇప్పుడే కాదు, మాకు ఇప్పుడు జస్ట్ 15 days బ్యాక్ రేవంత్ అన్న ఆ మాట చెప్పారు. అంతకంటే ముందు సంవత్సరంన్నర క్రితం మేము ఈడికేంచి ఆల్మోస్ట్ ఒక వారం రోజులు పాదయాత్ర చేస్తూ వెళ్ళాము. ఇవన్నీ ఇన్సిడెంట్స్ చాలా ముందువి. ఇప్పుడు రేవంత్ అన్న మొన్న 15 రోజుల క్రితం మినిస్టర్ అని అన్నారు. కానీ మేము ఎప్పుడైనా ప్రతిదీ నాయకులు ఓట్ల కోసమే చేస్తారు, పదవి కోసమే చేస్తారు అని కాదన్న. మాకు మెయిన్ గోల్ వచ్చేసి ప్రజలతో ఉండాలి, ప్రజలకు ఏమైనా మంచి చేస్తే మనల్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటారు అనే ఆలోచనతోటే మేము పనిచేస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఒక అంశం, ఒక వార్త చర్చనీయాంశంగా మారింది. సో ఆంక్షారెడ్డికి కొంచెం స్పీడ్ ఎక్కువ, అందుకే ఫ్లెక్సీలలో కొంతమంది ఇన్ఛార్జ్ల ఫోటో లేదు, ఆంక్షారెడ్డికి సంబంధించిన ఫోటోను వాలే లేదు. సో ఒక రకమైనటువంటి వర్గ పోరు నడుస్తుంది సిద్దిపేట జిల్లాలో అనే ఒక చర్చ కూడా మీడియాలో వచ్చినాయి, కొన్ని కథనాలు కూడా చూస్తున్నాం ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడే. సో దీని మీద కామెంట్ చేస్తారా, క్లారిటీ ఇస్తారా? మా పార్టీలో ఉన్నాయి, మాది మేము మాట్లాడుకుంటామన్నా. దాని గురించి నాకు ప్రెస్లో కానీ ఇదంతా అంటే ఎక్కడైనా ఒక ఇంట్లో ప్రతి దగ్గర ఎక్కడైనా చిన్న చిన్న కొట్లాట్లు అవి ఇవి జరుగుతూ ఉంటాయి. మేము కూడా అంటే టైం పడుతుంది ఎవరికైనా కొంచెం కలిసి పని చేయడానికి. వీఆర్ టేకింగ్ టైం, బట్ అందరం కలిసే ఉన్నాము, కలిసే పని చేస్తున్నాము. రైట్. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ హడావిడి చూస్తూ ఉంటే, ఈ బంధుని చూస్తూ ఉంటే, సో భవిష్యత్ కార్యాచరణ ఏమైనా కాంగ్రెస్ ప్రకటించబోతుందా ఈ ఫోటోకి సంబంధించిన వివాదం మీద, లేకపోతే సైలెంట్గా న్యూట్రల్గా ఉండే అవకాశం ఉందా? మాకైతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మా సీఎం గారి ఫోటో ఉండాల్సింది క్యాంప్ ఆఫీస్లో. మేము నిన్ననే పిలుపునిచ్చాము, ఒక డీసీసీగా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో బిల్డింగ్స్లో రేవంత్ రెడ్డి గారి ఫోటో, మా సీఎం గారి ఫోటో ఉండాలి అనేసి. దాని మీదనే మేము ఇంకా పోరాడుతున్నాము. కానీ వీళ్ళు చెప్పినట్టు కాకుండా ప్రశాంతంగా లీగల్గా అఫీషియల్గా పోతాం. ఓకే. సో ఫైనల్గా మీ గజ్వేల్ ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ వివాదం మీద ఏమైనా క్లారిటీ ఇవ్వదలుచుకున్నారా మీడియా ముఖంగా? అందరికీ చెప్పదలుచుకునేది ఒకటే, వీళ్ళు ఏదైతే మనల్ని బీఆర్ఎస్ నాయకులు మనల్ని గుండాల లెక్క, రౌడీ లెక్క పోర్ట్రేట్ చేస్తున్నారో దానికి మనము ఎలాంటి స్పందించకుండా మన పని మనం చేస్తూ, మనకు చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి, మన గవర్నమెంట్ చాలా అభివృద్ధి చేస్తుంది ప్రజల కోసమే. కానీ వాళ్ళకి కావాల్సిన పనులు మనం చేస్తూ వెళ్దాము. దీనివల్ల మనం ఎవరిమీ డిస్టర్బ్ కావద్దు. ఖచ్చితంగా మన గ్రామాల్లో, మన గ్రౌండ్లో ఎవరికి ఏం ఆపదున్నా ఫస్ట్ ఉండేది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే అన్నట్టు మనం ముందుకు వెళ్దాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద గజ్వేల్లో ఫోటో వివాదం రోజు రోజుకు ముదురుతుంది అనుకోవచ్చు. బట్ కాంగ్రెస్ నేత, సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి మాత్రం మేము ప్రశాంతంగా, శాంతియుతంగానే ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఫోటోను క్యాంప్ ఆఫీస్లో పెడతాం, ఎవరు రౌడీలు, ఎవరు గుండాలు, ఎవరు అల్లరి మూకాలు అనేది ఇప్పుడే తేలిపోయింది. ముఖ్యమంత్రి ఫోటోను తీసి నేల మీద కొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు, ఇది సరికాదంటూ ఆంక్షారెడ్డి స్వీట్ వార్నింగ్ ఇస్తుంది. చూద్దాం గజ్వేల్ ఫోటో వివాదం ఎక్కడ దాకపోతుంది, ఏం జరగబోతుంది, ఎటువంటి పరిణామాలకు దారితీయబోతుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గజ్వేల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.